అలానే విశేషరావు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎప్స్టీన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్స్టీన్ లాకప్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పుడు ఆయన గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఎందుకు మాట్లాడుకుంటుంది? ఆయన ఏం చేశారు అని అంటే, ఆయన ఒక ద్వీపంలో అమ్మాయిల్ని, టీనేజర్స్ని సేకరించేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిలినియర్స్ని, అపర కుబేర్లందరినీ కూడా ట్రాప్ చేసేసి లైంగికపరమైనటువంటి సుఖాన్ని, లైంగికపరమైనటువంటి సేవని అందించేటువంటి కార్యక్రమాన్ని చేశారు ఆయన ఎప్స్టీన్. ఆయన ఎవరెవరికి లైంగికపరమైనటువంటి సేవ చేశారో డైరీలో రాసుకుంటారు. అలాగే వాళ్ళతోటి ఫోన్లో టచ్లో ఉంటారు. ఈ బేస్ చేసుకొని ఈ డైరీ, అలాగే ఫోన్ నెంబర్ని బేస్ చేసుకొని, అలాగే ఫోటోలు, కొన్ని వేల ఫోటోలు ఉన్నాయి. దాదాపు 13 లక్షల పేజీలకు సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు 13 లక్షల పేజీలు ఎప్స్టీన్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చాయి. అమెరికా న్యాయశాఖ వాటిని బయటపెట్టింది. వాటి ప్రకారం అలాగే కొన్ని లక్షల ఫోటోలు, దాదాపు 1,50,000 ఫోటోలు, అలాగే కొన్ని వేల వీడియోలు, వీటన్నిటిని అమెరికా న్యాయశాఖ, అమెరికా ప్రభుత్వం బయటపెట్టింది. దీంట్లో ప్రముఖులు బిల్ గేట్స్, బిల్ క్లింటన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండేటువంటి ప్రముఖులు అందరూ ఈ ఎప్స్టీన్కి సంబంధించినటువంటి ఫైల్స్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వీడియోలు, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్, వాళ్ళకి సంబంధించిన ఫోన్స్, ఇవన్నీ కూడా లభించాయి. మరి ఇప్పుడు ఎప్స్టీన్ని కావాలని వీళ్ళు ఇది బయటకు వస్తుందని చెప్పి లాకప్లోనే కొన్ని సంవత్సరాల క్రితం వేసేసారా, లేదంటే అతను చనిపోయాడా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా కూడా బయట రాలా. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా అది నమ్మశక్యమా అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళి అమెరికాలో ఫోన్లు చేశారు అనేటువంటిది ఒకటి ఉంది. ఎప్స్టీన్కి సంబంధించినటువంటి ఫోన్స్లో కానీ, లేదంటే ఎప్స్టీన్కి సంబంధించినటువంటి ఫైల్స్లో కానీ ఒక సమాచారం ఉందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఇమేజ్ని తగ్గించడానికి కావాలని అమెరికా కుట్ర పన్నుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. గతంలో కూడా హిడెన్బర్గ్ ఆదానీ మీద ఇలానే చేసింది. ఆదానికి సంబంధించిన కేసు అమెరికాలో ఉంది కాబట్టి ఇది భారతదేశం యొక్క ప్రతిష్టని, నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అగ్రదేశాలు నరేంద్ర మోడీ గారి మీద కుట్ర పడుతున్నాయి అనేది బీజేపీ చెప్తోంది. అయితే ఇక్కడ అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ డీల్ జరిగింది. 50% ఉన్నటువంటి ప్రతీకార సుంకాలని 18% తగ్గించారు. ఇది అద్భుతమైనటువంటి డీలు అమెరికాకి భారతదేశానికి మధ్య. ట్రంప్ దిగొచ్చాడు, నరేంద్ర మోడీ గారు వేసినటువంటి ఎత్తుగడకి అని చెప్పి ప్రచారం జరిగింది. యూరోపియన్ యూనియన్ తోటి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేటువంటిది కుదుర్చుకున్నారు యూరోపియన్ యూనియన్ తోటి. అది గమనించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక మెట్టు దిగొచ్చి 50% ఉన్నటువంటి ప్రతీకార సుంకాలని 18% తగ్గించారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది కాదు, ట్రంప్ దిగిరాలేదు, నరేంద్ర మోడీ గారే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవసాయ అనుబంధకు సంబంధించిన ఉత్పత్తులను దెబ్బతీసారా, ఈ డీల్ని కుదుర్చుకున్నారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా తమ ఉత్పత్తుల్ని భారతదేశంలో అమ్ముకోబోతుంది. ఇప్పటి వరకు 2-3% మాత్రమే ఉన్నటువంటి సుంకాలని, భారత ఉత్పత్తులకు సంబంధించిన సుంకాలని 18% పెంచారు. యాక్చువల్గా 18%, అంతకుముందు 2-3% ఉన్నటువంటి ఎగుమతి సుంకాలని అక్కడ దిగుమతి, అమెరికాలో దిగుమతి, మనకి ఎగుమతి. అంటే మన ఉత్పత్తులకి అమెరికాలో 2-3% ఉంటే ఇప్పుడు వాటికి 18% నిర్ణయించారు. కానీ భారతదేశం ఏం చేస్తుంది? అమెరికా ఉత్పత్తులకి రాబోయేటువంటి రోజుల్లో 0 ఇంపోర్ట్ డ్యూటీస్ తోటి వాళ్ళ ఉత్పత్తులని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది రష్యా ఆయిల్ని కొనుగోలు చేయటంలో ఇది ఆపేసింది భారతదేశం. అందుకే మేము ప్రతీకార సుంకాలను తగ్గించామని చెప్తుంది.
ఇది దీనివల్ల భారతదేశానికి నష్టము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. పైగా ఈ డీల్ ఎందుకు కుదుర్చుకున్నారని అంటే ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది భారతదేశానికి నష్టం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తుంది, చెప్తుంది పార్లమెంటు వేదిక. మరి నిజంగా ఈ ఎప్స్టీన్ ఫైల్కి సంబంధించి ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు లైంగిక సేవ అని అంటున్నారు, దాన్ని కొత్త పదం లైంగిక సేవ. యాక్చువల్గా ఎప్స్టీన్ ఫైల్స్ 2020లోనే బయటకు వచ్చాయి. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉన్నారు దీంట్లో అనేటువంటిది ఇప్పుడు వచ్చింది. కానీ ట్రంప్ ఎప్పటి నుంచో ఉన్నారు. ట్రంప్ 2020 ఎలక్షన్ అప్పుడే ఎప్స్టీన్ ఫైల్స్లో ఇరుక్కున్నాడు. ఎలన్ మాస్క్ ఎప్పుడో చెప్పారు ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించిన వివరాలు మొత్తం వస్తాయి, తన దగ్గర ఎవిడెన్స్ ఉంది, ట్రంప్ ఏ విధమైనటువంటి వ్యక్తితో నిరూపిస్తారని చెప్పి ఎలన్ మాస్క్ ఎప్పుడో చెప్పారు. మరి ఇప్పుడు ట్రంప్ యొక్క పదవి ఊడిపోయే అవకాశం ఉందా అంటే, అమెరికాలో మరి ఇప్పటికే వ్యతిరేకత ఉంది ట్రంప్ మీద. మరి రిపబ్లికన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ వర్షన్ ఏంటంటే, ట్రంప్ అంచనల వర్షను ఇవన్నీ ఫేక్ అని చెప్పి చెప్తున్నారు, ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్తున్నారు. మరి ఫేక్ డాక్యుమెంట్స్ అయితే అమెరికా న్యాయశాఖ పరిశీలించిన తర్వాత బయటకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ అవి 13 లక్షల పేజీలతోటి కూడినటువంటి ఈ ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో మీరు లైంగికంగా మైనర్ బాలికల్ని అనుభవించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో, ప్రత్యేకమైనటువంటి చాపర్ ఫ్లైట్స్లో ఆ దీవికి తీసుకెళ్తాడు ఎప్స్టీన్, కుబేరుల్ని. ఈవెన్ బిల్ గేట్స్ రష్యాకి సంబంధించినటువంటి మైనర్లతోటి ఆయన లైంగిక సుఖాన్ని అనుభవించారు, సుఖవ్యాధులు తెచ్చుకున్నారని కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాయి. ఆ కారణంగానే అప్పుడు బిల్ గేట్స్ భార్య మిలిందా విడాకులు ఇచ్చింది అని చెప్పి చెప్తారు. అంటే కానీ మిలిందా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఏం రియాక్ట్ అయ్యారంటే, తనతోటి సహచర్యం చేస్తూ, తనతోటి ఉంటూ కాపురం చేస్తూ లైంగిక పరంగా సుఖాలను ఆయన కోరుకున్నాడు, ఆ కారణం చేతనే విడాకులు ఇచ్చారని చెప్పి మిలిందా కూడా చెప్పారు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో ఏమొచ్చిందంటే, సుఖవ్యాధులు కూడా బిల్ గేట్స్కి ఉన్నాయని చెప్తున్నారు. బిల్ గేట్స్కి రష్యా మైనర్ బాలికలతోటి ఆయన ఎప్స్టీన్ అందించినటువంటి ఆ దివిలో ఉన్నటువంటి సుఖాన్ని అనుభవించాడు మైనర్ బాలికలతోటి. ఆ సందర్భంగా ఆయనకు సుఖవ్యాధులు కూడా వచ్చాయి అని చెప్పి ఎప్స్టీన్ ఫైల్స్ చెప్తున్నాయి. దీని మీద మిలిందా స్పందించారు, నిజమే అతనికి రకరకాల యువతులతోటి సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వీళ్ళంతా డబ్బుతోటి కుబేరులాగా ఎదిగి డబ్బుని ఏం చేసుకోవాలో తెలియక డబ్బు ఎక్కువైపోయి ఆ నెక్స్ట్ సుఖం ఏంటంటే లైంగిక సుఖం. ఈ లైంగిక సుఖానికి అలవాటు పడిపోయారు. అలాంటి వాళ్ళని ట్రాప్ చేయడం అనేది ఇప్పుడు ఈయన యొక్క ఎప్స్టీన్ యొక్క పని. ఆ ఎప్స్టీన్ అయితే చనిపోయాడు, కానీ బతికున్న రోజుల్లో ఆయన చేసినటువంటి వ్యవహారం మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పవర్ఫుల్ లీడర్స్, అలాగే ధనవంతులు, కుబేర్లు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారు. మరి దీని మీద పార్లమెంట్లో ఏమన్నారు రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ అంటే, ఎప్స్టీన్ ఫైల్స్ భయంతోనే ట్రంప్తో ప్రధాని మోడీ రాజీ, తన పరువు కోసం దేశాన్ని అమ్మేశారు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు బయటికి రావడంతో పరువు పోతుందని భయపడి ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రాజీ పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో దేశాన్ని అమ్మేశారని విమర్శించారు. మంగళవారం పార్లమెంటు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ భయపడుతున్నారు, ఎందుకంటే ఏవైతే ఆయనకు గౌరవ ప్రతిష్టలు తెచ్చిపెట్టాయో అవే ఇప్పుడు ఆ ప్రతిష్టను ముక్కలు చేస్తున్నాయి. అదానిపై అమెరికాలో నమోదైన కేసు, ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు, ఈ రెండు పరిణామాలతో ప్రధాని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆయన రాజీ పడ్డారు. మోడీ భయపడుతున్నారు కాబట్టి కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆగమేఘాల మీద సంతకం చేసి భారతీయుల కష్టార్జితాన్ని అమెరికాకు అమ్మేశారు అని రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మొదటిసారి సభలో ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడికి ప్రధానమంత్రి మోదీ పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ విమర్శించారు. రాజ్యసభలో మంగళవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల గురించి పార్లమెంటుకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అమెరికాలో ఒప్పందం గురించి ఆ దేశ అధ్యక్షుడు చెప్తే కానీ తెలుసుకోలేకపోయామని అన్నారు. అమెరికాతోటి వాణిజ్య ఒప్పందం వెనక ఎప్స్టీన్ ఫైల్స్ అలాగే అదానీ కేసు, ఈ రెండు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి మీరు నమ్ముతున్నారా?
అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.